హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ మా ఇంటికి మా కజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు మాకైతే చాలా స్నాక్స్ తెచ్చారు. అలానే యమ్మీగా ఉండే చికెన్ పికిల్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా స్నాక్సే కాదండి, ఇక్కడ కుకుంబర్ అంటే దోసకాయలు తక్కువగా దొరుకుతాయని చెప్పాను కదా. సో వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అందుకని దోసకాయలు, వాళ్ళ చెట్టుకి కాసిన ములక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మా ఇంట్లో స్వీట్ తక్కువగా తింటారనమాట. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకని గవ్వలు, ఇంకా హాట్ అయితే ఎక్కువ తింటారనమాట. సో అందుకోసం కారపూస, చెక్కలు, వాటితో పాటు సద్దబూర్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు తెచ్చినవన్నీ ఇంకా వీడియో తీస్తాను అంటే తను ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే తన రిలేషన్ కాదు, మా బావ తరపున మేము రిలేషన్ అనమాట. సో అయినా సరే తనైతే మాతో బాగా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. అయితే మా బావ వాళ్ళ డాటర్, తన పేరు వచ్చేసి శ్రావ్య. తనది బీటెక్ కంప్లీట్ అయ్యి క్యాంపస్లోనే సెలెక్ట్ అయింది. బెంగళూరులో మంచి ప్యాకేజ్తో ఆఫర్ వచ్చింది. సో తనని జాయిన్ చేయించడానికి అయితే వచ్చారు. వీళ్ళైతే సాటర్డే ఈవినింగ్ వచ్చారనమాట. ఇది వచ్చేసి సండే మార్నింగ్. సండే కొంచెం లేట్గా లేచామన్నమాట. సో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి పూరి స్టార్ట్ చేసాము. నేను అరుణానే మార్నింగ్ లేచామన్నమాట. సో పూరి స్టార్ట్ చేసేసరికి ఇంకా పిల్లలు కూడా లేవలేదు. సో ఆరిపోతుందని చెప్పేసి మా వరకు వేసుకొని తినేసి అలా గార్డెన్లోకి వచ్చాము. రాగానే అరుణాకి ఇలా టమాటోస్ కనిపించాయన్నమాట. ఇక అంతే, అస్సలు ఆగలేదు. గార్డెన్లో ఉన్న చెట్లకి టమాటోలు చూడగానే ఇంకా కోయటం అయితే స్టార్ట్ చేసింది. అసలు ఎంత బాగుంది వాడి గార్డెన్, సూపర్. ఇక ఈవినింగ్ శ్రావ్య వాళ్ళకి ఆఫీస్ అకామిడేషన్ ఇచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ కల్లా అక్కడ డ్రాప్ చేయాలంట. సో తను బయలుదేరుతూ ఉంటే మా గీతు ఇంకా పక్కనున్న ఎగ్జిబిషన్కి వెళ్ళాలని తన్ని గొడవ పెట్టేశాడు. తను కూడా వస్తేనే వెళ్దామని గొడవ పెట్టాడు. ఇంకా అందుకని చెప్పేసి మేమందరం వెళ్ళామన్నమాట. ఇంకా ఆ ఎగ్జిబిషన్ ముందు పెద్ద గొరిల్లా అందరి కళ్ళని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక పిల్లలైతే ఈ గొరిల్లాని చూసి లోపలికి వెళ్లకుండా అయితే ఉండట్లేదు. చిన్న పిల్లలేంటి, శ్రావ్య, అన్విత కూడా ఆ గొరిల్లాని చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఇక మాకైతే ఒకేసారి శ్రావ్యాన్ని కూడా డ్రాప్ చేయాలని చెప్పేసి కార్లో వచ్చాం కదా. సో మామూలుగా అయితే వాకబుల్ డిస్టెన్సే. సో తనని డ్రాప్ చేయాలని చెప్పేసి కార్లో వచ్చాము. కార్ పార్కింగ్ కూడా ప్లేస్ దొరకలేదనమాట, అంత రష్గా ఉంది. కార్ పార్క్ చేయడానికైతే మా బావ వెళ్ళారు. టికెట్స్ తీసుకొని మేము రెడీగా ఉన్నాము. చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లల్ని లోపలికి పంపించేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే నేనైతే ఇంకా ఒరిజినలే అనుకున్నాను, కానీ అవి అంతా సెట్టింగ్స్ అనమాట, అన్ని మూవ్ అవుతూ. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఎగ్జిబిషన్ ఓన్లీ కిడ్స్కే అని. సో మనకైతే వేస్ట్ అనమాట. అదంతా లోపలికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు. లోపలంతా ఆర్టిఫిషియల్ సెట్టింగ్, బర్డ్స్, యానిమల్స్ అంతా సెట్ చేశారు. కంట్రీస్ లో ఉన్న స్పెషల్ బర్డ్స్ అనమాట ఇవైతే పెంగ్విన్స్. నేనైతే అన్ని కవర్ చేయలేదు. సో కొన్ని అయితే చేశాను అనమాట. స్పెషల్ గా పెంగ్విన్స్, ప్యారెట్, కొంచెం స్పెషల్ బర్డ్స్ అయితే తీసాను. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే ఇండియన్ ప్యారెట్సే, పక్కన ఉన్నవి వచ్చేసి అమెరికన్ ప్యారెట్స్ అంట. ఇక్కడ స్పెషల్ గా వైట్ గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ ప్యారెట్ అంట. ఇక బర్డ్ సెట్టింగ్ మొత్తం 5-10 మినిట్స్లో చూసేసాను అనమాట. నెక్స్ట్ పక్కన ఉన్న జైంట్ వీల్ రైడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే జైంట్ వీల్ అయితే ఎక్కేసాము. తర్వాత పొటాటో ట్విస్టర్స్ ఆర్డర్ చేసి తిన్నాం అనమాట. ఇక అక్కడ ఆయిల్ చూస్తేనే అస్సలు తినాలనిపించలేదు. సో ఒకటే ఆర్డర్ చేసుకున్నాము. గీతు అడుగుతున్నాడు అని చెప్పేసి అది కూడా ఆర్డర్ చేశాను. నేనైతే అసలు తినలేదనమాట, నాకు డ్రై కాఫ్ ఉంది. సో అది తింటే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే తినలేదు. ఆర్డర్ చేసిన ఆ ట్విస్టర్ని ఒక్కదాన్నే అందరు కలిసి షేర్ చేసుకొని తినేసారనమాట. అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఏది పట్టుకున్నా 100కి అయితే తక్కువ లేదు. క్వాంటిటీ చూస్తే చాలా తక్కువగా. రైడ్స్ కూడా అంతే. సో మేమైతే జైంట్ వీల్ ఎక్కేసాము. అరుణ అయితే ఎక్కలేదు, తనకి భయం అంట. సో మేము అందరం అంటే 5 కలిసి ఎక్కేసాము. సో తర్వాత వీళ్ళు బ్రేక్ డాన్స్ కూడా ఎక్కారు. సో నేనైతే అది వీడియో తీయలేదు, కానీ సో వాళ్ళైతే ఆ బ్రేక్ డాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అది ఎక్కి దిగిన తర్వాతనే ఈ ట్విస్టర్స్ కొనుక్కొని తింటున్నారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ చిక్పేట్లో మా కజిన్తో నేను చేయించిన షాపింగ్, దీవాళీకి నేను తీసుకున్న శారీకి సంబంధించిన షాప్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆ షాప్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు యూజ్ అయిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా వీడియో నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా
బొకేస్ కనిపించాయంటే ఇంకా వాటిని వీడియో తీయకుండా వదిలిపెట్టను. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి కావ్యకి ఆఫీస్ వాళ్ళు అకామిడేషన్గా ఒక హోటల్ బుక్ చేశారు, దానిలోదన్నమాట. ఇక సండే నైట్ తన్ని అక్కడ డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూపించేది వచ్చేసి మండే మార్నింగ్. ఇక ఉదయాన్నే వంట చేసేసి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఇక తెగ కుస్తీ పడిపోతున్నాము వంటల మీద. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేసేస్తున్నాను. ఇక వెజ్జెస్ కట్ చేసి పక్కన కర్రీ అయితే చేస్తుందనమాట అరుణ. మేము ఎప్పుడైనా షాపింగ్ ప్లాన్ ఉన్నప్పుడు పొద్దున్నే ఇలా వంట చేసేసుకొని వెళ్ళిపోతాము. కానీ ఈ రోజు అయితే బాగా లేట్ అయింది. 9 కంతా వెళ్ళిపోతే అక్కడ షాపింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర లేట్ అయ్యే కొద్దీ అక్కడ మార్కెట్లో క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అర్లీగా వెళ్ళామంటే అంత క్రౌడ్ ఉండదు అనమాట. అందులోనూ మేము మండే రోజు వెళ్తున్నాం కదా, చాలా రష్గా ఉంటుంది అనుకున్నాము. సో ప్రతిసారి ఎప్పుడు మెట్రోకి వెళ్ళినా సరే అస్సలు కూర్చునడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఫైనల్గా ఫ్రీగానే వెళ్ళిపోయాం. సో ఇక రోడ్ సైడ్ షాపింగ్ చూసుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చైన్స్ బాగున్నాయి కదా, జస్ట్ 100 రూపీసేనంట. క్వాలిటీ కూడా బాగుంది. మేమైతే తీసుకోలేదు కానీ జస్ట్ వీడియో అయితే తీసాను. చిక్పేటలో కానీ లేదంటే జయనగర్ కమర్షియల్ వీకెండ్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫుట్పాత్ షాపింగ్ కూడా ఉంటుంది. కానీ ఆ టైంలో రష్ కూడా అంతా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇక ఫైనల్ గా మేము అనుకున్న షాప్కి వచ్చేసాము, స్వస్తిక్ షాప్. లాస్ట్ టైం దివాళీకి నేను కట్టుకున్న సారీ చాలా బాగుందని దాని డీటెయిల్స్ చెప్పమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. ఈ షాప్ కి నేను 4-5 టైమ్స్ విజిట్ చేశాను. ఎప్పుడు కూడా ఇంత ఫ్రీగా లేదనమాట. సో అన్నీ ఇలా నీట్గా మడత పెట్టున్నాయి కదా ఇప్పుడు. సో నేను అంతకు ముందు వెళ్ళినప్పుడైతే ఇంకా కుప్పలుగా వేసి ఉండేవి. సో ఇప్పుడైతే చాలా ఈజీగా చూసుకోవడానికైతే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో ఆ షాప్లో ప్రస్తుతానికైతే లాస్ట్ టైం చూసిన మోడల్సే ఉన్నాయి, కొత్తగా అయితే ఏం లేవు. సో నేను తీసుకున్న మోడలే ఎగ్జాక్ట్గా కావాలని చెప్పేసి తనైతే ఒక 6 శారీస్ తీసుకుంది. తనకు కాదంట, వాళ్ళ కజిన్స్కి అయితే తీసుకుందనమాట. తనైతే ఒకసారి 2 శారీస్ తీసుకుంది. ఇక తను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా నాకు వేసి ట్రయల్ చేసి తీసుకుందనమాట. ఇది వచ్చేసి పీచ్ కలర్, నా ఫేవరెట్. చూడటానికి కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో నేను తీసుకున్న దానికి దీనికి కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉందనమాట. సో నేను తీసుకున్నప్పుడు 3,500 ఉంది, ఇప్పుడైతే 4,200 వరకు పడింది. అయితే నేను తీసుకునే దాంతో పోలిస్తే ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందనమాట. అందుకేనేమో ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఇక తర్వాత అయితే ఈ గ్రే కలర్ శారీ అనమాట. పెట్టుకుంటే ఇక్కడ వీడియోలో తెలియట్లేదు కానీ రియల్ గా అయితే చాలా బాగుంది. నా దగ్గర ఆల్రెడీ 2 శారీస్ ఉన్నాయన్నమాట. అవి లేకపోతే కన్ఫర్మ్గా నేను ఈ గ్రే కలర్ శారీ తీసుకునేదాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక తను తీసుకున్న శారీస్ అన్నీ కూడా 1 by 1 నేను అయితే ట్రయల్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింకిష్ కలర్ అనమాట. ఇది కూడా అంతే, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఈ మోడల్స్ నాకు బాగా నచ్చే తీసుకున్నాను కదా. సో కలర్స్ కూడా చాలా అంటే చాలా పేస్టల్ కలర్స్ తో చాలా యూనిక్ గా ఉన్నాయన్నమాట. ఇంకా నేను అలా శారీ పెట్టుకొని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళని వీడియో తీయమంటే షాప్ వాళ్ళే ఇలా వీడియో అయితే తీసారు. అయితే ఆ షాప్ లో ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా లేవంట. అయితే నాకు ఛానల్ ఉంది, నేను దానిలో పెట్టుకుంటాను అని చెప్పిన తర్వాత కొంచెం నా ఛానల్ కూడా ఓపెన్ చేసి చూపించిన తర్వాత ఇక నన్ను అయితే ఇలా వీడియోస్కి అయితే అలో చేశారు. ఇంకా లాంగ్ వీడియో చేసుకోమని కూడా చిన్న సలహా ఇచ్చారనమాట. అది నెక్స్ట్ టైం వస్తానని. ఇక ఆ షాప్ లో 6 శారీస్ తీసుకున్నాం అని చెప్పాను కదా. సో అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే షాప్కి వచ్చేసాము. నార్మల్గా ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్న టైంకి ఒక అతను పిలిచి ఇక్కడ షాప్లో బాగుంటాయని చెప్పారు. సో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నచ్చిన శారీస్ని ప్రైస్ అడిగితే వాళ్ళేమో చాలా చెప్పారు. తనైతే 2,500కి అడిగింది, అంటే 4,000 చెప్పారు. సో తనైతే 2,500కి అడిగింది. ఓకే చూడమని చెప్పేసి కూర్చోబెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇవైతే లెహంగాలకి బాగుంటాయి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక కూర్చొని సెలెక్షన్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఒక శారీ తీసుకుంది. ఇది వచ్చేసి 2,500 పడింది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. లెహంగాస్కి అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా లైట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ శారీ వచ్చేసి నాకు నచ్చింది. సో గ్రే కలర్ నాకు లేదనమాట, అందుకని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే ఫస్ట్ చెప్పడం 1,700 చెప్పారు. సో అరుణ చాలా బాగా బార్గెన్ చేస్తుంది. నాకైతే బార్గెనింగ్ చేయడమే రాదు, చెప్పిన రేటుకి తీసేసుకుంటాను. కానీ చిక్పేటలో బార్గెనింగ్ చేసి తీసుకోవాలన్నమాట. అయితే ఈ సారీ నాకు 1,000 రూపీస్కి వచ్చింది. అక్కడ 2 సారీస్ తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ వెజ్జెస్ చూసారా, ఇవైతే సొరకాయలంట. నాకైతే కొత్తగా కనిపించింది. ఇవి వచ్చేసి కీరాలు. తర్వాత ఇవి కాయలేమో పేరు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే చిన్న చిన్న దోసకాయలు, ఇవి వచ్చేసి బేబీ రాడిష్ అంట. సో వాటిని వీడియో తీసుకొని ఇంకా అక్కడ నుంచి అరుణ బ్రాస్ ఐటమ్స్ తీసుకుంటారంటే నేను ఒక షాప్కి తీసుకువెళ్ళాను. ఆ షాప్లో వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత తీసాను. నేనైతే కిచెన్లో అన్నపూర్ణ అమ్మవారిని ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. పక్కనున్న ఎలిఫెంట్స్ వచ్చేసి అరుణ తీసుకుంది. సో నెక్స్ట్ టైం తీసుకుందని చెప్పేసి నేనైతే
ఇంకా ఆ విగ్రహం కింద స్టాండ్ ఒకటే తీసుకున్నాను. ఇక నేను చూపించాలనుకున్న వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.